జీవితం ఎప్పుడూ నీకు విజయాన్ని ఇవ్వదు, కేవలం అవకాశాలు మాత్రమే ఇస్తుంది. ఆ అవకాశాలను విజయాలుగా మార్చుకునే శక్తి నీ చేతిలోనే ఉంటుంది. మర్చిపోకండి, మీపై పూర్తి నమ్మకాన్ని ఉంచుకోండి. ఒంటరితనం కూడా ఒక అదృష్టమే. బ్రతుకుపై ఆశ ఉండదు, చావు అంటే భయముండదు. కావాలన్నా తిరిగి రానిది గతం, వద్దనుకున్నా వచ్చేది మరణం. ఎంత ఉన్నా చాలనిది ధనం, ఖర్చు పెట్టినా కొనలేనిది స్నేహం. వెదురు చెట్టు ఎంత ఎత్తు ఎదిగినా మనం తులసి చెట్టునే పూజిస్తాం. అలాగే చెడ్డవాడు ఎంత గొప్పవాడైనా సరే, మంచి మనసు ఉన్నా మంచివారినే గౌరవిస్తాం. ఎంత ధనం ఉండి మాత్రం ఏం లాభం? గుణం లేనివాడు ఎప్పుడూ కూడా గుడ్డివాడే. ప్రేమ ఉన్న చోట అహం ఉండకూడదు. స్నేహం ఉన్న చోట విలువలు అడ్డురాకూడదు. బంధం ఉన్న చోట ధన భేదం ఉండకూడదు. అలాగే బాధ్యతలు ఉన్న చోట బరువు అనిపించకూడదు. అర్థమయ్యిందనుకుంటా. మూర్ఖులకు ఎంత తక్కువ స్పందిస్తే మన జీవితం అంతా ప్రశాంతంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఉన్నపళంగా మీరు మీ భవిష్యత్తును మార్చుకోలేరు, కానీ అలవాట్లు మాత్రం మార్చుకోగలరు. ఖచ్చితంగా మీ అలవాట్లు మీ భవిష్యత్తుని ఉన్నతంగా మారుస్తాయి. ప్రయత్నించి చూడండి, మీకే అర్థమవుతుంది. కోరుకున్నది రాదు, అనుకున్నది జరగదు, నచ్చింది ఉండదు, ఉన్నది నచ్చదు. ఇక ఇదే జీవితమంటే. వ్యాధి లేని శరీరం, అలాగే వేదన లేని మనసు, ఇవే మనిషికి తరగలేని ఆస్తి. అధర్మం గెలిచిందంటే దానిని నాశనం చేసే ఒక నిజానికి మాత్రమే ఎక్కడో ఒక చోట బయటకు వస్తుందని గుర్తుపెట్టుకోండి. జీవితంలో నిశ్శబ్దం అలాగే చీకటి, అవి నేర్పే పాఠాలు ఎంతో లోతైనవి. ఎందుకంటే నిశ్శబ్దం ఎప్పుడూ నిజాన్నే చెప్తుంది. ఇక చీకటి మన అనుకున్న మనుషుల యొక్క నిజస్వరూపాన్ని చూపెడుతుంది. ఎప్పుడూ కూడా అతి స్నేహం, అతి ప్రేమ, అతి చనువు మన శాంతికి హానికరం. అతిగా అనుబంధాలు పెంచుకుంటే అదే స్థాయిలో బాధని కూడా భరించాల్సి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అందరూ అంటూ ఉంటారు, డబ్బు అనేది ఇద్దరు మనుషుల్ని విడదీస్తుందని. కానీ అది నిజం కాదు. డబ్బు అనేది ఇద్దరి నిజస్వరూపాలన్నీ బయటపెడుతుంది అంతే. మన కోసం కొంత సమయాన్ని కూడా ఇవ్వలేని వారి గురించి ఆరాటపడటం, అలాగే ఆలోచించటం ఆపేస్తే ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఒకరి ఎదుగుదల చూసి నీకు ఈర్ష్య, అసూయ, ద్వేషం చెందుతున్నావంటే నీ ఎదుగుదల అక్కడితో ఆగిపోయిందని అర్థం. వీలైనంత తొందరగా నిన్ను నువ్వు మార్చుకోకపోతే నీ అనుకున్న వాళ్లే నిన్ను అసహించుకుంటారు. గుర్తుపెట్టుకోండి, నిజం బాధని కలిగిస్తుంది, అబద్ధం ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ ఆనందపడినవారు బాధపడే రోజు తప్పకుండా వస్తుంది. అలాగే బాధపడినవారు ఆనందపడే రోజు కూడా తప్పకుండా వచ్చి తీరుతుంది. కొన్నిసార్లు 3 పూటల అరిటాకులో అన్నం పెట్టేవాడికంటే ఒక్క పూట బంగారు పళ్ళెంలో గొప్పవాడు అవుతాడు. అవునా? అరటి ఆకులో అన్నం నిన్ను మనస్ఫూర్తిగా కావాలి అనుకున్నవారు పెడితే, బంగారు పళ్ళెంలో అన్నం నీతో అవసరం ఉన్నప్పుడు పెట్టి గౌరవిస్తున్నట్లు నటిస్తారు. మీరే ఆలోచించండి, ప్రేమలేని గౌరవం ఎందుకు? ఆలోచించండి.